కళాకారులకు కూడా చైర్లు ఇవ్వమని చెప్పేసి ఐలేష్ సార్ చెప్పిండు. వాళ్ళు కింద కూర్చోవద్దు అని చెప్పి, అవసరమైతే గద్దరగలం నిర్వాహకులే కింద కూర్చోవాలని చెప్పేసి చెప్పిండు. సో కాబట్టి వాళ్ళకి చైర్లు వేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మీ అందరి గట్టిగా చప్పట్లు కొట్టి విమలక్క మాట పాట విందాం. తెల్లాపూర్లో కామ్రేడ్ గద్దరన్న విగ్రహం పెట్టిండ్రు. అది మన సత్తెన్న కొడుకు భరత్, అట్లనే అక్క అమృత, పేరులోనే అమృతం ఉంది. అట్లా వీళ్ళు వాళ్ళ సంకల్పమే ఇవాళ ఇక్కడ మన ఇంతకుముందు ఇద్దరు అన్నలు మాట్లాడినట్టు తెలంగాణ జాతిపితగా ఈరోజు డిక్లరేషన్ మన గద్దరన్న విగ్రహం ఇక్కడ పెట్టిండ్రని అన్న తర్వాత ఎప్పుడు చూడాలనా అని అనుకున్నా. ఇవాళ చూసిన సత్తన్న వాళ్ళ కుటుంబం కేవలం ఇక్కడ వాళ్ళు ఉంటున్న పరిసర ప్రాంతాల్లో మాత్రమే విగ్రహం పెట్టడం కాదు, చాలా చోట్ల విగ్రహాలు ఈ కుటుంబం నుంచి ఇవ్వడం, అక్కడ కామ్రేడ్ గద్దరన్న యొక్క విగ్రహాలు పెట్టడం అనేటువంటిది గద్దరన్న మరణం తర్వాత కొనసాగుతూ వస్తుంది. ఇక్కడే ఉన్న ఇద్దరు పెద్దన్నలు, ఇప్పుడు ఇంకొక మూడవ అన్న, ముగ్గురు పెద్దన్నలు ఉన్నారు. కంచె ఐలన్న, పాశమన్న, సత్తన్న. వాళ్ళ ముగ్గురితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, మిత్రులు, తమ్ముడు భరత్, నా కళాకారుల కుటుంబం, మ్యూజిక్ అందిస్తున్న తమ్ముళ్ళు, అందరికీ పేరు పేరున మీడియా మిత్రులతో సహా అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ జోహార్. గద్దరన్న చివరి అంచుదాకా పోయి, మరణం యొక్క చివరి అంచుదాకా పోయి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి ఇంతకాలం జనం మధ్యలో, జనం సమస్యల మీద తన మాట, తను చేసినటువంటి కృషి, తను రాసినటువంటి పాట, పాడినటువంటి పాట జనం మధ్యలో ఇయ్యాలనే కాదు, ఈ సమాజంలో దోపిడీ ఉన్నంత వరకు, ఈ సమాజంలో అంటరానితనం ఉన్నంత వరకు, ఈ సమాజంలో ఎగుడు దిగుడులు ఉన్నంత వరకు, ఈ సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు కామ్రేడ్ గద్దరన్న బతికే ఉంటాడు. అంటే ఈ సమాజం ఉన్నంత కాలం ఉంటాడు అని దాని అర్థం. దోపిడీ పాలకులు ఉన్నంత కాలం, అటువంటి పరిపాలన కొనసాగినంత కాలం ప్రజలకు సమస్యలు ఉండనే ఉంటాయి. ప్రజలకు సమస్యలు ఉన్నంత కాలం ఈ పాటకు మరణం ఉండదు, ఇటువంటి బతుకుకు మరణం ఉండదు. అందుకే తను కామ్రేడ్ గద్దరన్న అంటే యాదికొచ్చేది ఓలా ఓలో ఓలియోలా ఓలియోలా ఓలో ఓలా ఓలియోలా ఓ ఓలా ఓలా ఓలియోలా ఓ ఓలా ఓలా ఓలియోలా. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, తిరుగుడు పువ్వు పొద్దున ముద్దాడే, తొలి పొద్దున ముద్దాడే. అడవిలో ఎన్నేలమ్మా, అడవిలో ఎన్నేలమ్మా, అడవిలో ఎన్నేలమ్మా, వీరుణ్ణి ముద్దాడే, భూమాతను ముద్దాడే, భూమాతను ముద్దాడే. ఇటువంటి ఎన్నో గొప్ప పాటలు అందించినటువంటి కామ్రేడ్ గద్దరన్న ఇవాళ మన ముందు లేకపోయినా
మనం యాది పెట్టుకొని గద్దరన్న గురించి 4 మాటలు మాట్లాడుకోవటమే కాదు, తను దేనికోసమైతే అహర్నిశలు తప్పించిండో దాన్ని ముందుకు కొనసాగిస్తామని తెలియజెప్తున్నాం. చూడు, ఇక్కడ బతికున్నాడు కామ్రేడ్ గద్దరన్న. కామ్రేడ్ గద్దరన్న నాకు భువనగిరిలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి మేము అక్కడ చదువుకుంటున్నటువంటి సందర్భంలో గద్దరన్న మాకు పరిచయం. ఆ తర్వాత ఎన్ని వేదికలు పంచుకున్నామో లెక్కలేదు. కలిసి ఎన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసినామో లెక్కలేదు. అటు జననాట్య మండలి, ఇటు అరుణోదయ 2 కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఎన్నో. అందుకే కామ్రేడ్ గద్దరన్న మేము కలిసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణకు న్యాయం జరగాలని, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని, ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలంగాణ ప్రజలకే చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకే చెందాలని, నీళ్లు నియామకాలు నిధుల కోసం కొట్లాట జరిగినటువంటి సందర్భంలో మలిదశ తెలంగాణ ఉద్యమం కంటే ముందే ఒక జేఏసీ ఫామ్ చేసింది మాత్రం తెలంగాణలో ఇవాళ అరుణోదయకు ఆనాడు ఉన్నటువంటి జననాట్య మండలికే దక్కుతుంది. మొట్టమొదటి జేఏసీ కళాకారుల జేఏసీ అక్కడ సూర్యాపేటలో జనం దరువు అనే పేరుతోటి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎవరికి వాళ్ళుగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నటువంటి సందర్భంలోనే కాదు, అంతకంటే ముందుగానే విప్లవ సాంస్కృతిక సైన్యంలో పనిచేస్తున్నటువంటి మేము జనమదరువు అని మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడే కూర్చున్నటువంటి బాబు బెల్లి లలిత నా మిత్రురాలు. మేము కలిసి పనిచేసినాం కొంతకాలం. ఆ తర్వాత తను డోల్ దెబ్బలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో తన మరణం ఎట్లా జరిగిందో ఇంతకుముందు మన పాషమన్న కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బాబు ఇక్కడ సజీవ సాక్ష్యంగా మన ముందున్నాడు. వాడు చిన్నోడు, అప్పుడు చిన్న పిల్లగాడు. అంటే ఇట్లా ఎంత తెలంగాణలో గడప గడపకు కూడా ఒక కన్నీళ్ళ వ్యధ ఉంటుంది. ఒకటా రెండా ఎన్నని చెప్తాం. అందుకనే ఈ బాధలన్నీ పోవాలంటే, ఈ కష్టాలన్నీ పోవాలంటే ఎక్కడో ఒక చోట ఏదో ఓ రూపంలో పోరాటం ముందుకు వస్తూనే ఉంటుంది. అటువంటి దాంట్లో మనం గద్దరన్నని చూస్తూనే ఉంటాం. ఆనాడు కామ్రేడ్ గద్దరన్న పైన కాల్పులు జరిపినటువంటి సందర్భంలో వెంకటాపురంలో పెట్టినటువంటి మీటింగులో మొట్టమొదటగా అప్పుడు కామ్రేడ్ అమర్ ఒక పాట రాసిండు. కైగట్టి పాడుతుంటే కత్తి గొంతు మీదనో గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో. గండాలు సృష్టించే గుండాల రాజ్యంలో మండేటి కొలిమిలో గుండె మంట ఆరదే, మండేటి కొలిమిలో గుండె మంట ఆరదే, మండేటి కొలిమిలో కత్తిగొంతు మీదనో గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి
పెట్టిరో గజగటి ఆడుతుంటే కన్నులకి పెట్టిరో గజగటి ఆడుతుంటే కన్నులకి పెట్టిరో. మనం అర్థం చేసుకోవాల్సింది రాజ్యం యొక్క స్వభావాన్ని. రాజ్యం ఎప్పుడైనా ప్రజల పక్షాన నిలబడది. అది ఇదా అదా అనేటువంటిది ఏదైనా కావచ్చు. రాజ్యం యొక్క స్వభావమే ప్రజలకు అందుబాటులో ఉండదు, ప్రజల క్షేమాన్ని కోరుకోదు. ప్రజలంతా ఒకటైతే వాళ్ళు మనగలగరు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు గనకనే ఆనాడు కామ్రేడ్ గద్దరన్న పైన జరిపినటువంటి కాల్పులు. మరి గద్దరన్న కాల్పుల నుంచి బయటపడి ఎంతమంది ఒకరా ఇద్దరు మొత్తం జనసంద్రం అయిపోయింది అప్పుడు వెంకటాపురం అంతా కూడా. ఇక్కడే ఉన్నటువంటి తమ్ముడు పసునూరి కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది. అందుకోసం ఇవాళ ఈ విగ్రహం అనేటువంటిది రేపటి తరానికి ఒక స్ఫూర్తి, రేపటి తరానికి ఒక ప్రేరణ. అందుకోసం విగ్రహం పెట్టుకోవడం అంటే కేవలం సంవత్సరానికోసారి వాళ్ళ పేరు మీద ఏదో నలుగురిని పిలిచినామా, ఓ 10 మందికి బువ్వ పెట్టినామా, 4 పాటలు పాడినామా, వెళ్ళిపోయినామా అనేది అందుకోసం కాదు. ఆ విగ్రహానికి ఒక అర్థం ఉండాలి, అదొక దిక్సూచిలాగా పనిచేయాలి. అందుకే భావితరాలకు తెలియజేయడం కోసమే ఎవరు అంటే కామ్రేడ్ గద్దరన్న, ఆయన చరిత్ర అంతా కూడా అందరికీ పునరావృతం కావాలి. అందుకే మనం ఇవాళ ఇటువంటి విగ్రహాలు పెట్టుకోవడం. సరే, కొంతమంది ఎందుకు పనికిరాని వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. అది వాస్తవానికి కొంతమంది భూమికి భారంగా ఉన్న వాళ్ళ యొక్క విగ్రహాల్ని కూడా పెడుతుంటారు. అది వాళ్ళ సంతోషం కోసమో లేకపోతే ఆ కుటుంబం యొక్క వాళ్ళ అందరి కోసమో పెట్టుకుంటారు తప్ప అది జనం కోసం కాదు, జనం కోసం చేసినటువంటి పనుల కోసం కూడా కాదు. అందుకే మిత్రులారా, మనమంతా కూడా ఇవాళ గద్దరన్న దేనికోసమైతే అహర్నిశలు ఆరాటపడ్డాడో, ఆ ఆరాటపడ్డదాన్ని సత్తన్న లాంటి వాళ్ళు ఇక్కడ విగ్రహం పెట్టి 10 మందికి ఆదర్శంగా నిలబడ్డారో దాని గురించి మనం ఆలోచించాలి, ఆలోచించి అడుగులు వేయాలి. అది అట్లయితేనే నిజమైనటువంటి తెలంగాణను తెచ్చుకుంటాం. అట్లా తెలంగాణ యొక్క చరిత్ర కానీ తెలంగాణ యొక్క సంస్కృతిని కానీ మనం బతికించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి చోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, తెలంగాణ నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి చోట, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ మానొస్తే గంగమ్మ మనములో సారమ్మ, మానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, మానొస్తే గంగమ్మ వనములో సారమ్మ. సిప్పి పూల నడుమ గౌరమ్మరా, సిప్పి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. చెరువు అలుగులు దుంక సిలుక వంటల సెలుక మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక, మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక, మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక. జొన్న పిసికిలు తల్లి పాలోలరా, జొన్న పిసికిలు తల్లి పాలోలరా, పాల
నవ తెలంగాణమని ప్రతి నోట. జై తెలంగాణ. జై తెలంగాణ. విమలక్కకి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. తెలంగాణ పాటల కోయిల అక్క ఏమని చెప్తారా? థ్యాంక్ యూ. మంచిగా మ్యూజిక్ అందించినందుకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కలిసి పాడినాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మీ పాటతోటి మాటతోటి మరొక్కసారి గద్దరన్న స్ఫూర్తిని రగిలించినందుకు ధన్యవాదాలు. మిత్రులారా, విమలక్క మాట్లాడినప్పుడు బెల్లి లలితక్క గురించి ప్రస్తావన చేసిర్రు. పాట కోసం 16 ముక్కలైనటువంటి బెల్లి లలితక్క కొడుకు సూర్యప్రకాష్ వచ్చిండు. ఒకసారి వేదిక మీదకి వచ్చి అందరికి కనబడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. సూర్యప్రకాష్ని వేదిక మీదకి రావాల్సిందిగా. బెల్లి లలితక్క కొడుకు సూర్యప్రకాష్ ఇతనే. లలితక్కను చూస్తున్నట్టే ఉంటుంది మనకు సూర్యప్రకాష్ని చూస్తే. త్వరలో వీళ్ళ గ్రామంలో బెల్లి లలితక్క విగ్రహం పెట్టబోతా ఉన్నాం. అందుకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మనందరం